మహేశ్వరమ్మ గుట్టపైకి పోవడానికి ఇంకా వెళ్ళే దారి ఇంకా చాలా ఉంది. ఆ అడవిలాగా ఉంటుంది. ఆ అడవిలాగలో మధ్యలో ఈ గుండ్లన్నీ అడ్డం ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని ఆలోచనతో ఈ సంవత్సరము మనకు కార్తీక మాసం వస్తుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని, ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని సంకల్పంతో చేస్తున్న పని చూడండి. ఆ భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఎంత కష్టం ఉందంటే ఎంతో కష్టం ఉంది. ఒక్కడిని పోరాడుతున్నా, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. మీరు కూడా ఈ ఇన్స్టాగ్రామ్ కూడా అందరికి కూడా తెలవాలని మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఆ భగవంతుని ఆధ్వర్యంలో మీరు కూడా అందరూ వచ్చి భగవంతునికి మొక్కు తీర్చుకొని పోగలరని మనవి. ఇంకా పోవాలి, ఇంకా పైకి పోవాలి. ఇంకా మనకు రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. చూడండి, రక్తం కూడా వెళ్ళింది. ఆయన శంకర భగవంతుడా, ఎన్ని బాధలు పెడుతున్నావు నన్ను. ఈ నిద్ర పడతలేదు, నైట్ పూట ఇక్కడికే గుట్టకే అని ఈ కష్టాలు పెడుతుంది దేవుడు నన్ను. నేను నిద్ర పోనిస్తలేడు. ఇవన్నీ పనులు చేయాలని రోజు. ఆ పాపం వాళ్ళు కూడా, వర్కర్లు కూడా ఎంతో కష్టపడుతున్నారు. కూలీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రక్తం దారపోస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే పైలేమో కానీ ఈ ఎంత కష్టమవుతుంది. గుట్టెక్కి పని చేయాలంటే మామూలు ముచ్చట కాదు. ఈ చూస్తున్న వీడియో ప్రతి ఒక్కరూ స్పందించాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎంతోమందికి మనము ఆ శివయ్యని మనము దర్శనం చేయడానికి మనం కూడా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దారిని చేయడానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. తలా తోచినంత ఆ శివయ్యకి ఇవ్వండి. నేనేం తినను, ఎందుకంటే భగవంతుని ఆధ్వర్యంలో చేస్తున్న సంకల్పం. నన్ను ముక్కు బిండైనా నన్ను అడగొచ్చు, ఎందుకంటే ఈ కష్టం మామూలు కష్టం కాదు. భగవంతుడా, ఓం నమ శివయ, హర మహాదేవ, శంభో శంకర. రండి శివయ్య దగ్గరికి. ఓం నమ శివయ, హర మహా